రూల్ నంబర్ 1, మీ దగ్గర ఏ ఆయుధము ఉండకూడదు. ఆయుధం అంటే ఇదేనా? అవును. ఉంటే ఏమైంది? ఆయుధాలు చేతిలో ఉంటే అడవిలో ఉన్న జంతువుల్ని వేటాడాలనిపిస్తుంది. అలా వేటాడాలనిపించినప్పుడు పొరపాటున అడవి తల్లికి బలైపోతారు. మరి రెండో రూల్ ఏంది? అడవిలో మందు తాగకూడదు. ఇది ఇంకా టూ మచ్. ఆయుధాలుంటే వేటాడతారన్నావు, మరి మందు తాగితే ఏంటి? మందు తాగితే మనిషి మృగంలా తయారవుతాడు. మృగంగా తయారైనప్పుడు వాడికి ఒళ్ళు తెలియదు. అలాంటి పొజిషన్లో ఏ అడవి మృగానికో బలైపోతాడు. ఇకపోతే మూడో రూల్, అడవిలో అమ్మాయితో కలిసి అస్సలు రాకూడదు. అమ్మాయితో కలిసి వస్తే ఏమవుద్ది? మందు కొట్టి ఆయుధం పట్టుకుని అమ్మాయితో అడవిలోకి వస్తే ప్రాణాలు పోతాయి. అంటే నువ్వు చంపేస్తావా? నేను చంపనక్కర్లేదు. తప్పు చేస్తే చావు తప్పదు ఎవ్వరికైనా. ఇదేంటో తెలుసా? గన్, తుపాకీ, ట్రిగ్గర్ నొగ్గానే బుల్లెట్ దిగిపోద్ది. పులిని వలేసి చంపొచ్చు, సింహాన్ని మాటేసి చంపొచ్చు, కానీ శక్తిని ఎవ్వరూ ఎదిరించలేరు. ఇంటి తిప్పినా చావు దగ్గరికి వస్తావేంటి? చావుకి దగ్గరగా ఉన్నారు కాబట్టి కొందరు చూశాక నమ్ముతారు, ఇంకొందరు చచ్చాక నమ్ముతారు. భయపెడుతున్నావా లేకపోతే భయపెడదామనుకుంటున్నావా? చావుతో చెలగాటం వద్దంటున్నా. ఫైనల్ గా చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు? నేనిక్కడ దీపం ఎందుకు పెట్టానో తెలుసా? చీకటి కదా, వెలుతురు కోసం. కాదు, చిన్న దీపం చుట్టూ భయంకరమైన చీకటి కూరలు చాచి దీపాన్ని మింగేయాలని చూస్తుందని చెప్పడానికి వెలిగించా. వెరీ ఇంట్రెస్టింగ్. అలర్ట్ గా ఉండమంటావా? కాదు, హద్దుల్లో ఉండాలని చెప్తున్నా. ఈడోవడ్రా నల్ల బట్టలు వేసుకొని వచ్చి అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. అయినా ఈ అడవిలో అడ్డమైన రూల్ ఏందిరా బాయ్? రే, షెల్టర్ ఇచ్చాడు కదా, వదిలే. ఇప్పుడు చెప్పండి రా, తర్వాత కథ ఎవరు చెప్తారు? నేను చెప్తాను. చివరిక నీకు పేదరాశి పెద్దం కథలే రావు, ఇంకా ప్రేతాత్మ కథ ఏం చెప్తావు? ఇప్పటిదాకా నా ఫిగర్నే చూశారు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో భయం ఏంటో చూస్తారు. ఒక అందమైన భూత్ బంగ్లా. ఇదేనారా? ఇదేరా. వావ్, ఒళ్ళు ఇస్తున్నాడంటరా, నువ్వేనా కుస్తీ పోటీలకు వచ్చావు అనుకున్నావా? మూసుకోరా. ఇదేరా భూత్ బంగ్లా. అరే, టీవీలో చూసి తక్కువ అంచనా వేసామే. కెమెరాది రెడీగా ఉన్నాయి కదా, ప్రతి చిన్న సౌండ్ రికార్డ్ అవ్వాలి. నా మొబైల్ క్యామ్ తో నేను రెడీ. వెరీ గుడ్, లెట్స్ గో. ఓకే. లోపలికి వెళ్ళొద్దు. సినిమాలో పెళ్లి ఆపిన టీడీ మధ్యలో. ఏయ్, ఎవరు నువ్వు? వాచ్మెన్. ఓహో, ఈ భూత్ బంగ్లాకి వాచ్మెన్ కూడా ఉంటారా? ఇదిగో ఈ 100 తీసుకో, ఓ గంట లోపలికి వెళ్ళి వచ్చేస్తాం. ఇంతవరకు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు, ప్రాణాలతో బయట పడలేదు. ఏ లోపల దయ్యాలు భూతాలేమనున్నాయా? అయ్య బాబోయ్, నాకు భయం వేసేస్తుంది. చూడు వాచ్మెన్, దెయ్యాలు భూతాలు ఉన్నాయన్నవి ఉత్తి అబద్ధం, పుకార్లు. మనిషి అయినా జంతువైనా ఎవరైనా సరే చచ్చిపోతే చాప్టర్ క్లోజ్. ఏయ్, ఈ పుకార్లన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికే మేమంతా ఈ రాత్రికి ఈ దెయ్యాల బంగ్లాలో ఉండబోతున్నాం. దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తే పుణ్యం దొరుకుతుంది, దయ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తే ప్రాణం పోతుంది. ఇప్పుడు మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తే నీకు 1000 దొరుకుతుంది. ఇంత ధైర్యం ఉన్న వాళ్ళని ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు చూసావు కదా, రేపు మిమ్మల్ని చూడాలి కదా, బ్రతికున్నారో లేదోనని. డోంట్ వరీ వాచ్మ్యాన్, ముసుగుదని పడుకో. రేపు పొద్దుటే నిన్ను లేపి గుడ్ మార్నింగ్ చెప్పి మరీ వెళ్తాం. ఓకే, బాయ్, గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్, Okay, గోస్ట్ bye. డ్రీమ్స్. రండ్రా. వాడేదో భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు, భయపడిపోతాం మరి మనం.